ఒక్కసారి ఎమ్మెల్యే అయితేనే 4 తరాలకు సరిపడా ఆస్తులను పోగేసుకుంటారు కొంతమంది. వారి పిల్లలను, మనవలను ఉంటే ఆ తర్వాతి తరాన్ని కూడా రాజకీయాల్లో దించే ప్రయత్నం చేస్తుంటారు. ఇక పబ్లిసిటీ అయితే నెక్స్ట్ లెవెల్. ఏసీ కార్లు, మంది మార్బలం లేనిదే బయట కూడా అడుగు పెట్టరు. వెళ్ళిన ప్రతి చోట స్వాగత సత్కారాలు ఉండేలా ప్లాన్ చేసుకుంటారు. అలా అని అందరూ అలా ఉంటారని లేదు. కుటుంబం నుండి వారసత్వంగా వచ్చిన భూమిని కూడా ప్రభుత్వ పాఠశాల కోసం దానం చేశారు ఓ ఎమ్మెల్యే. ఎమ్మెల్యేగా ఎన్నికైన దగ్గర నుండి ఆ తర్వాత వరకు 4 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన ఆ నాయకుడికి ఇంతవరకు సొంతిల్లు కూడా లేదు. మేడల్లో, మిద్దెల్లో ఉండాల్సిన కుటుంబం పూరి గుడిసెల్లో తలదాచుకుంటుంది. ఆ నాయకుడు మరెవరో కాదు, సూర్యాపేట జిల్లా మాజీ ఎమ్మెల్యే ఉప్పల మల్సూర్. హైదరాబాద్ రాష్ట్ర తొలి అసెంబ్లీ ఎన్నికల నుండి ఉమ్మడి ఏపీలో వరుసగా 4 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన ఈ కమ్యూనిస్ట్ లీడర్ ప్రజా సంక్షేమం కోసమే తమ జీవితాంతం పనిచేశారు. నియోజకవర్గంలో ఎక్కడికి వెళ్లాలన్నా కాలినడకన ప్రయాణం సాగించే ఈ నాయకుడు అసెంబ్లీ సమావేశాలకు బస్సుల్లో వెళ్ళి వచ్చేవారు. చంకలో సంచి, అందులో ఎమ్మెల్యే స్టాంపు. ప్రజలు ఎక్కడ కలిస్తే అక్కడ సంతకం పెట్టి సమస్యలు పరిష్కరించేవాడు. 1972 ఎన్నికల్లో పోటీలో కాంగ్రెస్ అభ్యర్థి చేతిలో ఓడినా ప్రజల కోసమే ప్రజాక్షేత్రంలో పనిచేశారు. గ్రామస్తుల కోరిక మేరకు చివరికి సర్పంచ్ పదవికి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. పదవిలో ఉండగానే 1999లో చనిపోయారు. తుది వరకు సాధారణ జీవితం గడిపిన ఆయన సొంత ఇంటిని కట్టుకోలేకపోయారు. మల్సూర్కు ఒక కూతురు, 3 కుమారులు సంతానం. వయస్సు రీత్యా భార్యతో పాటు కుమారులు మరణించారు. ఆయన నివసించిన ఇంట్లో ప్రస్తుతం చిన్న కోడలు పూలమ్మ ఉంటున్నారు. కూలీ నాలి చేస్తూ జీవనం గడుపుతున్న ఆమెకు గత ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని హామీ ఇచ్చినా ఇవ్వకుండా నిర్లక్ష్యం చేసింది. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇంటి కోసం అప్లై చేసుకున్నారు. తొలి విడతలో ఎంపిక చేయలేదు. ఇల్లు ఇస్తామని, సంక్షేమ పథకాలు అందజేస్తామని చెప్పిన నేతలు, ఉన్నతాధికారులు ఎవరూ పట్టించుకోవడం లేదు. కమ్యూనిస్టు యోధులు పుచ్చపల్లి సుందరయ్య, బిఎన్ రెడ్డి, మల్లు స్వరాజ్యం, ధర్మభిక్షం వంటి వారికి సహచరుడు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధుడు. సూర్యాపేట తొలి ఎమ్మెల్యే అయినప్పటికీ ఉప్పల్ మల్సూర్ ఎవరి దృష్టికి రాలేదు. 20 ఏళ్ల పాటు వ్యక్తిగత స్వార్థం కోసం, కుటుంబ ఆర్థిక ఎదుగుదల కోసం ఆలోచించకుండా కేవలం అభాగ్యుల పక్షాన నిలిచారు ఉప్పల్ మన్సూర్. వ్యవస్థలో మార్పు కోసం విరామ మెరుగకు కృషి చేసిన మహోన్నత వ్యక్తిగా చరిత్రలో నిలిచిపోయారు. చెప్పులు కుట్టుకుంటూ చివరి దశలో పూరి గుడిసెలో గడుపుతూ 2000 జనవరి 13న తుది శ్వాస విడిచారు. ఆయన భార్య లచ్చమ్మ కూడా ఆర్థికంగా చితికిపోయి కొంతకాలానికి దీనస్థితిలో అనారోగ్యంతో మృతి చెందారు. ప్రస్తుతం ఆయన కుటుంబీకులు ఉంటున్న ఇల్లు కూడా సగం కూలిపోతే మిగిలిన దానిపైన మీద టార్పలిన్ కవర్ కప్పి ఆ కొద్ది జాగాలోనే తలదాచుకుంటున్నారు. ఇల్లు ఇస్తామని, సంక్షేమ పథకాలు అందజేస్తామని మాటలు చెప్పిన నేతలు, అధికారులు కనీసం ఈ స్టోరీ చూసిన తర్వాతనైనా వారికి ఇల్లు మంజూరు చేస్తే బాగుంటుంది.